హలో అండి, మనము ఇడ్లీ దోశ చేసుకోవాలంటే ఆఫ్టర్నూన్ టైమే నానబెట్టేసుకొని ఈవినింగ్ రుబ్బేసుకొని ఫర్మెంటేషన్ కోసం పెట్టుకుంటాం కదా. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము. అలా మర్చిపోయినప్పుడు దోశ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అది దిబ్బ రొట్టె అండి. మా సైడ్ రెండు రకాలుగా చేస్తారు ఆంధ్ర స్టైల్లో. ఒకటి వచ్చేసి తీపి, ఇంకోటి వచ్చేసి కారం. నేను ఇప్పుడు చేస్తున్నది కారం. తీపి వచ్చేసి బెల్లంతో చేసుకుంటాము. ఇది వచ్చేసి కారం అంటే సన్నగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుక్కొని కొంచెం జీలకర్ర పసుపు అట్లానే కరివేపాకు వేసుకొని చేసుకుంటాము. ఇదేంటంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ రుబ్బేసుకొని పిండి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, అట్లనే కొంచెం ఉప్పు, జీలకర్ర, ఇంకా మనకి ఇష్టమైతే కరివేపాకు వేసుకోవచ్చు. వేసేసుకొని మొత్తం కలిపి ఈ విధంగా బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. వేసేసి పిండిని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లావుగా కాకుండా. కొంతమంది లావుగా ఇష్టపడితే లావుగా కూడా కొంతమంది లావుగా తినే వాళ్ళు ఉంటారు కదా, లావుగా అయినా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.